ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा। वासुदेव Forum for Truth Seekers, Satyanveshakula Brundam, Foundations of Esoteric Philosophy, Nigodha Tattva Shastra Moolam, from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. Grantha Patanamu, Adhyayanamu, అవగాహన ఆత్మదర్శనము కార్యక్రమము 117వ పాఠము 2/1/2023 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్రములము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము?
శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతన్ని గూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవెట్స్కీ వాల్యూమ్ 10లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వెను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయంలో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లవెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ఎంటిహెచ్ హాస్కిన్స్ అన్నామె నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రిన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవెట్స్కీ అను పేరుతో గ్రంథముగా చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా
దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి తమ సత్య స్వరూపమునందు మేల్కాంచుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాశక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కి చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొక్కి వినుచున్నాం. అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. అందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎప్పుడు ఒకటి నూతనం ప్రారంభింపబడింది, ఎప్పుడు నూతనము కొంతకాలం అయ్యేటప్పటికల్లా అది పాత పడిపోతుంది, అది వెనక్కి వెళ్ళిపోతుంది, దాని స్థానంలో మరలా ఇంకొకటి వస్తూ ఉంటుంది. అయితే మనం అవి ఏమున్నాయిలే వస్తాయి పోతాయిలే అని మనం నీరసంగా ఉండకుండా కొత్తది వచ్చినప్పుడు కొంచెం ఉత్సాహంతో, అంతకుముందు మనం ఏదైతే ఆపామో ఇది చేద్దాము అనుకుని ఏవో కారణాల చేత అది ఆపి అది పూర్తి కాకపోవటం ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు నుంచి ఈ నూతన సంవత్సరం ప్రారంభింపబడిన సందర్భంగా కొంత ఉత్సాహంతో ఎట్లాగైనా సరే ఈ సంవత్సరం ఇది పూర్తి చేద్దాం, ఈ సంవత్సరంలో ఆ మిగిలిన పని ఏదైతే ఉందో అంతకుముందు చేద్దాం అనుకుని చేయలేకపోయినది ఏదైతే ఉందో అది ఎట్లాగైనా సరే ఇప్పుడు చేద్దాం అని కొంత ఉత్సాహాన్ని తెచ్చుకుని మనం దృఢ నిశ్చయం తీసుకుని దానికేసి మనం ప్రయత్నం చేయటం. మనకి మిగిలిపోయింది ఏదంటే ఒక్కటే, మన అసలైన జీవిత లక్ష్యం ఆ దైవానుభూతి, మన స్వస్వరూప జ్ఞానం. ఆ దైవానుభూతిలోకి వెళ్ళడం ఎలాగా, అదే మిగిలిపోయింది మనకి. మొత్తం అన్ని చేసుకుంటూ వస్తున్నాం, అన్ని బాధ్యతలు నిర్వర్తించుకుంటూ వస్తున్నాం. మన కుటుంబ బాధ్యతలు, మనం ఏమేమి చేయాలో తండ్రిగా, కొడుకుగా, తల్లిగా, ఇలా అన్ని రకాల బాధ్యతలు చేసుకుంటూ మనం మనకు అందినంత మేరకు వాటిని పూర్తి చేసుకుంటూ వస్తున్నాము. కానీ ఇది మాత్రం మనకి అలాగా ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇట్లాగా పూర్తి కాకుండానే ఉన్న విషయాల్లో ప్రధానంగా అదొకటి ఉన్నది మనకి. కాబట్టి ఈ సంవత్సరం మనం గట్టి నిశ్చయం, గట్టి నిర్ణయం తీసుకుని మనం ఎట్లాగైనా సరే ఈ సంవత్సరంలో ఈ దైవానుభూతికి సంబంధించి పొందాలి అన్నట్టుగా మనం నిర్ణయం తీసుకుందాం. ఓకే, మనం ఐసిస్ అన్వైల్డ్ అన్న దాంట్లో ఉన్నాము. 10 సంక్షిప్త అంశాలు, వాటి గురించి మనం చూస్తూ ఎలాగో ఐసిస్ అన్వైల్డ్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఈ 2 సంపుటాలకి సంబంధించినటువంటి ఉపోద్ఘాతం ఒకటి బ్లావెట్స్కి ఇచ్చింది మొదటి సంపుటంలో, మొదటి పేజీల్లో. దాన్ని మనం తెలుగు అనువాదం ఎక్రాల కృష్ణమాచార్య చేశారు. దాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాం, దాన్ని మనం చదువుకుంటూ పఠిస్తూ వెళ్తున్నాము. దీనివల్ల ఏమైందంటే 2 సంపుటాల్లో ఉన్నటువంటి విషయం ఏమిటి, ఐసిస్ అన్వైల్డ్ 2 సంపుటాల్లో ఏమి అందింపబడింది, ఎందుకు అందింపబడింది, దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి అన్నది కొంత అవగాహన ఏర్పడుతుంది. తర్వాత అప్పుడు 10 అంశాల్లోకి వెళ్ళిపోతే ఇంకా చక్కగా అది బాగా అర్థమయ్యి అప్పుడు మనం సీక్రెట్ డాక్టర్లోకి వెళ్ళటానికి ఇంకా తేలికైపోతుంది. అందుకని సీక్రెట్ డాక్టర్లోకి వెళ్ళటానికి ఒక తాళం చెవిగా ఇది చిట్ట చివరి ఇచ్చిందనమాట. ఈ గ్రంథంలో చిట్ట చివరిగా
మొత్తం సీక్రెట్ డాక్టర్ల విషయాలు చెప్పుకుంటా వచ్చింది. ఈఎంటిహెచ్ హాస్కిన్స్ వాటిని సేకరించి 7 ముఖ్యాంశాలు ముందు ఇచ్చింది. ఒకదాని తర్వాత ఒకటి. ముందు ఫండమెంటల్ లాతో మొదలుపెట్టి అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ 10 అంశాల్లోకి వచ్చింది ఐసిస్ అన్వైల్డ్. ఈ 10 సంక్షిప్త అంశాలు. ఇప్పుడు దీంతో మనం సీక్రెట్ డాక్టర్లోకి వెళ్ళడానికి చాలా తేలిక మార్గం అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా తలుపు తెరిచినట్టు అయిపోతుంది. కొన్ని విషయాలు అంతకుముందు తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు దీనికి ఉపోద్ఘాతానికి సంబంధించి తెలుసుకుందాము. అంటే ఆ రోజుల్లో, ఇంకా వెనకటి రోజుల్లో, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంలో, ఈ ప్రాచ్య దేశాల్లో, మన పశ్చిమ దేశాల్లో, యూరోప్ దేశాల్లో ఈ తత్వవేత్తలు ఎటువంటి సిద్ధాంతాలను చేసుకుంటూ వచ్చారు. అవన్నీ మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అవి ఒక్కొక్కటి మనం చదువుతూ ఉన్నాం. పైథాగరస్ ఏం చెప్పాడు, అలాగే అరిస్టాటిలు, ప్లేటో, తర్వాత వాళ్ళ శిష్యులు, అనుయాయులు, వాళ్ళు హెరాక్లైట్స్ అన్న, అలాగే హెరాక్లైట్స్ అన్న ఆయన ఏదో చెప్పాడో దాని గురించి చెప్పుకుంటున్నాం. తర్వాత పైథాగరస్, వీళ్ళంతా ఎక్కువగా అంకెల గురించి, అంకెల్లో నిగూఢంగా రహస్యంగా దాగి ఉన్న ఈ సృష్టి రహస్యాల గురించి చాలా వివరంగా మనకి అందజేశారు. అంకెలలో మహత్తర సృష్టి ధర్మములు నిగూఢమై ఇమిడి ఉన్నవి. మహత్తర సృష్టి ధర్మములు నిగూఢమై ఇమిడి ఉన్నవి. ఉదాహరణకి 7 తీసుకోండి. 7 లోకాలు, 7 శరీరాలు, 7 సేక్రెడ్ ఐలాండ్స్. ఇట్లా 7తో ఎన్నో ఉన్నాయి మనకి. ఇట్లా ప్రతి అంకెతో కూడా. అంకెల తత్వము దర్శనము చేయు వారికి శుభములు కలుగును, అశుభములు దూరమగును. న్యాయము, సమదృష్టి, సత్వగుణము మున్నగు సామ్య మహిమలు అలవడును. ఎందుకని అంటే సృష్టి యొక్క అమెరికా కూర్పు తెలిసేటప్పుడు కల్లా మనం ఇంకొక రకంగా ప్రవర్తించలేము. మనం ఇంకో రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాము? మనం ఇంకో రకంగా ప్రవర్తిస్తున్నామని అనుకోవడం లేదు. మనం బాగానే ప్రవర్తిస్తున్నాం. మనకి వచ్చిన ఆలోచన ప్రకారం మనం వెళుతున్నాము. ఇంకేంటి తప్పు దీంట్లో అని అనిపిస్తుంది మనకి. కానీ మనం వెళుతున్నది ప్రకృతి ధర్మాలకి వ్యతిరేకముగా. ఈ సృష్టి యొక్క అమెరికా కూర్పుకి ఏ పద్ధతిలో మనం నడవాలో, ఏ పద్ధతిలో మనం జీవించాలో పూర్తిగా వ్యతిరేకంగా మనం చేస్తూ ఉన్నాము దీంట్లో. మరి వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి సృష్టిలో భాగమే అది. ఇట్లా వ్యతిరేకత రావడం అంటే స్థూలంగా వచ్చేటప్పుడు కల్లా స్థితి భేదము చేత ఈ విధంగా జరుగుతుంది. జరిగినప్పుడు ఇట్లా ఆగకుండా, ఇట్లాగా కాదు, అసలైంది ఇంకోటి ఉంది అన్న దాంట్లోకి మనము ఆలోచనలోకి వచ్చేసి దాంట్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నమాట. అప్పుడు ఈ అంకెలు మనకు ఉపయోగపడతాయి. ఈ అంకెల యొక్క రహస్యాలు మనం తెలుసుకుంటే ఈ సృష్టి యొక్క అమెరికా కూర్పు అర్థమైపోతుంది. సృష్టి అమెరికా కూర్పు అర్థమైందా, ఇంకా మనం వ్యతిరేకంగా ప్రవర్తించలేము. ఇక్కడ తమాష. అందుకని అవగాహన ద్వారా ఆత్మ దర్శనము అని మనం చెప్పుకుంటున్నది. తెలియక మనం చేస్తున్నాం. తెలిసిందా ఇంకా చేయలేము ఆ పనిని. అది ఎలాగ చేయాలో ఆ పద్ధతిలోనే చేస్తాము. అందువల్ల అప్పుడేమవుతుంది, ఈ అంకెల తత్వము దర్శనము చేయు వారికి శుభములు కలుగును, అశుభములు దూరమగును. న్యాయము, సమదృష్టి, సత్వగుణము మున్నగు సామ్య మహిమలు అలవడును. ఇక బంధింపబడటం ఉండదు. మన ద్వారా పనులు జరగటమే కానీ మనం పనులు చేయటం అనేది ఉండదు. మన మీద వేసుకోవటం ఉండదు. ఏ పనైనా కానీ మన ద్వారా జరుగుతూ ఉన్నది. దాంతో ఇంకా కోరికలు ఇవన్నీ ఇంకా ఆగిపోతుంటాయి. ఎందుకంటే అత్యద్భుతమైనటువంటి ఆనందం మనకు కలుగుతుంది. ఈ కోరికలన్నీ దేనికోసం? ఆనందించడం కోసం, సంతోషించడం కోసం, సంతోషం కోసం, ఆనందం కోసం ఈ కోరికలు.
ఈ కోరికల ద్వారా మనకు ఆనందం వస్తుందేమో, ఈ వస్తువు కొంటే మనకు ఆనందం వస్తుందేమో, ఈ ఆస్తి సంపాదిస్తే మనకు ఆనందం వస్తుందేమో, ఇట్లాగా మనం ఆలోచిస్తూ ఈ కోరికలన్నీ దేనికోసం? ఆనందం కోసం, సంతోషం కోసం. ఎప్పుడైతే ఇది మనకి తెలిసిపోయిందో, అంకెల తత్వము దర్శనం చేశామో, సృష్టి యొక్క అమరిక కూర్పు మన ముందు దర్శనమిస్తుంది. దాంతో ఇంక అప్రయత్నంగా మనం ఆనందంగా ఉండిపోతున్నాము. ఆనందం కాసేపు ఉండి, కాసేపు ఆగిపోవటం కాదు. ఆనందంగా ఉండిపోతున్నాం, సంతోషంగా ఉండిపోతున్నాం. అంతకుముందు ఎందుకు అన్ని రకాల కోరికలు వచ్చినాయి? ఒక కోరిక ద్వారా ఒక కోరికను తీర్చుకున్నాం, ఆనందం కలిగింది, సంతోషం కలిగింది. ఎంతసేపు? మళ్ళీ అది కనుమరుగైపోయింది. మరలా దాని స్థానంలో దుఃఖం ప్రవేశించబోతోంది. ఆ దుఃఖం నుంచి తప్పుకోవడానికి మళ్ళీ ఇంకొక కోరిక వచ్చింది. ఆ కోరికను తీర్చుకున్నాము, మళ్ళీ ఆనందం కలిగింది. ఇట్లాగా ఆనందము, దుఃఖము రెండు మనల్ని వెంటాడుతూ ఉన్నాయన్నమాట. కాసేపు ఆనందము, కాసేపు దుఃఖము, ఇలాగా. ఇప్పుడేంటి? నిరంతరం నిరతిశయ ఆనందంతో ఉంటాం. ఇక మధ్యలో ఆగిపోవటం అనేది లేదు. ఎందువల్ల? ఈ అంకెల తత్వము దర్శనం చేశాను. అంకెల తత్వము దర్శనం చేయడం అంటే సృష్టి యొక్క అమెరికా కూర్పును దర్శించడం. తారకలలో ఒక్కొక్కటే ఒక్కొక్క ఆత్మ, అనగా దాని నుండి పుట్టి పెరిగి వర్తించు గ్రహములన్నీ వాని సూర్యత్వమునందు అంగాంగి భావము కలిగి ఉన్నవనే అర్థము. అంటే మన ప్రతి నక్షత్రానికి కొన్ని గ్రహాలు. సూర్యుడి యొక్క సౌర కుటుంబంలో ఉన్నటువంటి మిగతా గ్రహాలు మొత్తం కలిపి ఒక వ్యక్తిగా మనకి ఎవరికి వాళ్ళకి మనం చూసుకుంటే, మనకి శిరస్సు, ఇట్లా దేహ భాగాలు ఎలాగైతే ఉన్నాయో అట్లాగా సూర్యుడి యొక్క దేహ భాగాలు మొత్తం గ్రహాలు కలిపితే గాని సూర్యుడు అవడు అన్నమాట. అట్లా అంగాంగి భావం కలిగి ఉన్నవనే అర్థము. శరీరములలో మానవులు ఉన్నట్లు గ్రహములలోను సూర్యులకు తారకలలోను అధిదేవతలుండి ఆయా ధర్మములను ప్రవర్తింపజేయుచున్నారు. దేహంలో ఉన్న నేనంటే మనం దేహమని సామాన్యంగా మనం భావిస్తాం. అంటే దేహము నేను ఒకటిగా చెప్పుకుంటాం మనం. నేను అనంగానే ఈ దేహానికి ఏ ఆకారంతో అయితే నేనున్నానో ఈ ఆకారానికి నేను పరిమితం అయిపోయి, ఈ నేను అనంగానే ఈ దేహం వరకే నేను గుర్తుకు తెచ్చుకుంటాను. వాస్తవంగా ఏంటి? ఈ ఆకారం, ఈ దేహంలో నేను అనేది ఇంకొకడు ఉన్నాడు. ఇక్కడ ఈ పనులన్నీ చేయిస్తున్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడు. ఇంకా ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి మనము ఇట్లాగా చెప్పుకుందాము. శరీరములలో మానవులు ఉన్నట్లు, అట్లాగే గ్రహాలకి గ్రహ అధిదేవతలు. గ్రహం కూడా ఒక రూపానికి సంబంధించింది, ఆకారానికి సంబంధించింది, భౌతిక శరీరానికి సంబంధించింది. మనకి ఏది కళ్ళకు కనపడుతున్నా అది భౌతిక శరీరం, భౌతిక దేహానికి సంబంధించింది, భౌతిక రూప జగత్తుకి సంబంధించింది. భౌతిక రూప జగత్తు ఉందంటే దాన్ని నడపడానికి చైతన్యం తప్పనిసరిగా ఉండాలి. ఆ చైతన్యమే అధిదేవతగా. మనలో నేను అనే పేరుతో ఇలాగా. అలాగే గ్రహాల్లోనూ అలాగే ఉంటారు. సూర్యులకు తారకలలోనూ అధిదేవతలుండి ఆయా ధర్మలను ప్రవర్తింపజేయుచున్నారు. అంటే ఇప్పుడు మనం చంద్రుడు అంటున్నాము, కానీ మన చంద్రుడు అనగానే మనకేం గుర్తొస్తుంది? ఆ గుండ్రంగా ఉన్న, అంటే పౌర్ణమి రోజు నుంచి మొదలుపెట్టి క్రమక్రమంగా శుష్కించిపోతూ తగ్గిపోతూ అమావాస్య నాడు అస్సలు కనపడకుండా మరలా అక్కడి నుంచి కొద్దిగా పెరుగుతూ పౌర్ణమికి పరిపూర్ణంగా కనిపించేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ గ్రహం, అది ఏదైతే ఉందో ఆ గోళం గుర్తొస్తుంది మనకి. అంటే రూపం గుర్తొస్తూ ఉంది. చంద్రుడు అనగానే రూపం గుర్తొస్తుంది మనకి. కానీ చంద్రుడు అంటే ఎవరు? ఆ రూపాన్ని ఆశ్రయించుకుని ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అధిదేవతగా
వాడు అసలైన చంద్రుడు అన్నమాట. అయితే అతను సూక్ష్మంగా ఉంటాడు కాబట్టి మన పంచేంద్రియాలకు అందదు కాబట్టి మనం పంచేంద్రియాలకు అందేది దాని యొక్క భౌతిక దేహమే కాబట్టి స్థూలంగా ఉన్న రూపం ఏదైతే ఉందో అది కాబట్టి దానితో మనం ఇక్కడ ఈయనున్నాడు అని చెప్పుకుంటాం. అది మళ్ళీ ఇక్కడ ఆ తేడా మనకి ఎప్పుడు గుర్తుకు రావాలన్నమాట. అప్పుడు నెమ్మదిగా నేను అనంగానే ఈ దేహం ఒక్కటే ఆగిపోతుంది, ఆగిపోకుండా ఈ దేహాన్ని ఆశ్రయించి ఉన్న వాడిని నేను, ఆ డిఫరెన్షియేషన్ తెలుస్తుంది, ఆ తేడా, ఆ భేదము. శరీరము, దేహము, దేహంలో ఉన్న దేహి, దేహి అంటాము. అదే చైతన్యము, జీవము. నేను, నేను అంటే ఈ రూపం కాదు, రూపంలో ఉండి రూపాన్ని నడిపిస్తున్నటువంటి ఇది ఒక పనిముట్టుగా మనకి అందుబాటులో ఉందన్నమాట. అట్లాగా ఈ భౌతిక రూపాలన్నీ ఆ విధంగా ఉన్నాయి. అట్లా అర్థం చేసుకోవాలి మనం. శరీరములలో మానవులు ఉన్నట్లు గ్రహములలోను సూర్యులకు తారకలలోను తదధిదేవతలుండి ఆయా ధర్మములను ప్రవర్తింపజేయుచున్నారు. ఈ సత్యమును పైథాగరస్ వాని అనుయాయులు ఆశ్రమవాసులకు భారతీయ ఋషుల నుండి ఉపదేశమందిరి. ఎట్లా తెలిసిన వీళ్ళకి అంటే ఉపదేశపూర్వకముగా భారతీయ ఋషుల నుండి వాళ్ళకి అందినాయి. ప్రతి అణువునకు ఆత్మయున్నది, అది ఏ దివ్య ప్రజ్ఞయగు అణు కేంద్రము. అణువు నిర్మాణము ఈ ఆత్మకు దేహము. ఒక అణువునకు గాని సౌర కుటుంబమునకు గాని మనకున్నట్లే ఉచ్ఛ్వాస నిశ్వాసములున్నవి. అందుకే మనం స్పేస్ పల్సేట్స్ అనేది ఒకటి చెప్పుకున్నాం, ఒక సూత్రం. ఈ చోటు శ్వాసక్రియ నడుపుతూ ఉన్నది, శ్వాసిస్తున్నది, ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుపుతూ ఉన్నది. ఈ చోటు మొత్తం ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తుంది కాబట్టి ఈ చోటులో ఉన్నటువంటి సమస్త జనులు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేయడానికి వీలవుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉన్నాయి కాబట్టి ప్రాణంతో ఇక్కడ ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి చైతన్యంతో. మొత్తం అందరికీ కలిపి ఒక మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము గాలి? ఉచ్ఛ్వాసానికి మనం లోపలికి గాలి పీల్చుకోవాలంటే ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము? ఈ చోటులో నుంచి. నేను ఈ చోటులో నుంచే, మీరు ఈ చోటులో నుంచే, వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఆ చోటులో నుంచే, ఇలాగ సమస్తం అణువు మొదలుకొని ఈ నక్షత్రం దాకా, సూర్యుడు, గ్రహాలు, సూర్యుడు, నక్షత్రాలు, ఇవన్నీ అన్ని శ్వాసిస్తున్నాయి. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి? ఈ చోటులో నుంచి. మనందరికీ కామన్గా ఉన్నది ఒకే ఒక చోటు. కాబట్టి ఈ చోటులో మనందరము తిరుగుతున్నాం. కాబట్టి మనందరము ఒకదానికి సంబంధించిన వాళ్ళము అని చెప్పడానికి ఇది ఒక్కడే ఉదాహరణ చాలు మనకి. మనం పెద్దగా లోతులకేమి వెళ్ళక్కర్లేదు. మనందరము ఒక ప్రాణశక్తికి సంబంధించిన వాళ్ళం. కాబట్టి మనందరము ఒకటే కదా అట్లా చూసుకున్నప్పుడు. సరే, ఈ స్థితి భేదం చేత మనం రకరకాలైన తేడాలు, భేదాలు వచ్చినాయి. ఆ భేదాల వల్ల రకరకాలైన గుణాలు వచ్చినాయి. ఇవన్నీ తర్వాత మనం చూద్దాము. కానీ మొత్తం మీద మనందరము ఒకదానికి సంబంధించిన వాళ్ళము అనేది తెలిసిపోతుంది ఇక్కడ. ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఉన్నవి ఎవరికి? ఒక అణువునకు గాని సౌర కుటుంబమునకు గాని మనకున్నట్లే ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఉన్నవి. సుఖ దుఃఖములు, ఆకలి దప్పులు ఉన్నవి. ఎందుకని? రెండు ఉన్నప్పుడు ఒకటి అనుభవించేది ఉంటుంది. ఈ సిద్ధాంతమును కాదనుటకు నవీన జీవశాస్త్రవేత్తలకు గాని భౌతిక శాస్త్రజ్ఞులకు గాని ఆధారమేమీ లేదు. అణువుకి సుఖ దుఃఖాలు, ఆకలి దప్పులు ఉన్నాయి, వృక్షానికి ఉన్నాయి, జంతువుకి ఉన్నాయి, ఖనిజానికి ఉన్నాయి. అయితే అవి మానవుడికి ఉన్నాయి. మనం ప్రతిస్పందిస్తున్నాం, మనం చెప్పగలుగుతున్నాం.
అవి వాటి యొక్క అవి నిద్రాణ స్థితిలో ఉన్నాయి కాబట్టి ప్రతిస్పందించే మొత్తం మెకానిజం అంతా నిద్రాణ స్థితిలో ఉంది కాబట్టి అవి తిరిగి చెప్పలేకపోతున్నాయి. కానీ ఇప్పుడు జగదీష్ చంద్రబోస్ రుజువు చేశాడు కదా, వృక్ష శాస్త్రవేత్త ఆయన. వృక్షాలు శ్వాసిస్తున్నాయి, వృక్షాలకి ప్రాణం ఉన్నది, వృక్షాలు మాట్లాడతాయి అని, అవి బాధపడతాయి. మనం ఒక వృక్షం యొక్క ఒక్క చిగురుటాకు కొంచెం ఇలాగా గిల్లామంటే, ఒక్క ఆకుని తుంచటం కూడా కాదు, గిల్లటం, ఆకును అలాగే ఉంచి ఇలా గిల్లామంటే వృక్షం మొత్తం వణికిపోతుంది. ఆ ఆకు వరకే వణికిపోవటం కాదు, వృక్షం మొత్తం వణికిపోతుంది అన్నమాట. అట్లా ఉంది ఆ ప్రాణశక్తి మొత్తానికి. ఇట్లా మనందరిలోనూ ఇప్పుడు మనకు ఒకళ్ళకి బాధ కలుగుతుందంటే చుట్టూ అందరి మీద అది ప్రభావం చూపిస్తుంది, మనం దాన్ని గమనించటం లేదంతే. మనందరము కలిసి ఒక చెట్టుకి సంబంధించిన వాళ్ళము అన్నట్టు కదా. ఈ సృష్టి సమస్తము ఒక వృక్షము. ఈ వృక్షానికి సంబంధించి అనేక కొమ్మలు, అనేక రెమ్మలు, అనేక ఆకులు, రకరకాలు ఉన్నాయి. ఇట్లా మనందరం కలిపితే ఒక వృక్షం కిందకు వస్తాము. ఒక వృక్షము బొమ్మ వేశామనుకోండి, ఆ వృక్షం బొమ్మంతా దేనికి సంబంధం ఉంటుంది? ఈ సృష్టి సమస్తానికి సంబంధం ఉంటుంది. ఈ సృష్టిలో ఉన్న మొత్తాన్ని తీసుకొచ్చి ఆ బొమ్మగా, ఆ వృక్షము బొమ్మగా, ఆ చెట్టు బొమ్మగా మనం గీసినట్టు అవుతుంది అన్నమాట. మరి ఆ చెట్టు అనగానే ఏమైంది? ఎక్కడైనా కొంచెం గిల్లినా మరి చెట్టు అంతా వణికిపోతుంది. అట్లా ఈ చోటంతా వణికిపోతుంది అనమాట. చోటంతా ప్రభావం చూపిస్తుంది మనలో ఎవ్వరికి ఏది కలిగినా కానీ. ఎందుకంటే మనందరం కలిసి ఒకదానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి. మన దేహంలో ఎక్కడ ఏది జరిగినా మనకు తెలిసిపోతా ఉంది కదా. ఈ వేలు యొక్క వేలి కొసన ఏదన్నా జరిగితే మనం ఎంత అల్లాడిపోతాం, ఎంత బాధపడతాం. అట్లాగా ఈ దేహం మొత్తంలో ఎక్కడ ఏది జరిగినా మనకి తెలిసిపోతున్నది. అంతవరకు వచ్చాం మనం ఇంకొంచెం ఈ ఏకత్వానుభూతిలోకి వెళ్ళేటప్పుడు కల్లా ఈ మొత్తానికి సంబంధించినటువంటిది మనం ఫీల్ కాగలుగుతాం అన్నమాట. అది అనుభూతి చెందగలుగుతాం. నవీన జీవశాస్త్రవేత్తలకు కానీ భౌతిక శాస్త్రజ్ఞులకు కానీ ఆధారం ఏమీ లేదు. కనుక నవీనతలోనే కొన్ని అంధవిశ్వాసములను తొలగించుకొనినచో ఆకాశమున చరించుచున్న గోళములన్నీ అంతర్లీనమైన దేవతలకు బహిర్వ్యక్తములైన ప్రతిమలు. అంటే అధిదేవతలు ఉన్నారు. ప్రతి దానికి ఒక అధిదేవత, ప్రతి అణువుకి ఒక అధిదేవత అన్నట్టుగా. తమ ద్రవ్యత్వము నుండి తదతీతములైన దివ్య శక్తులను వెలువరించుచున్నవి. అంటే దేని ద్వారా వ్యక్తపరుస్తుంది? ఈ దేహం ద్వారానే కదా. నేను మాట్లాడాలన్నా, నా భావాల్ని మీకు వెలుగుచ్చాలన్నా దేని ద్వారా వెలుగుస్తున్నాను? నేను నా రూపం ఏదైతే ఉందో ఆ రూపం ద్వారా, ఆ రూపానికి సంబంధించిన 5 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 ఇంద్రియాల ద్వారా నా చుట్టూ ఉన్న వాళ్ళతో నేను వ్యవహరిస్తున్నాను, నా భావాల్ని చెబుతున్నాను. నేను అని ఏదైతే లోపల ఉన్నదో ఆ నేను యొక్క భావాల్ని, నేను యొక్క అనుభవాల్ని, ఇవన్నీ కూడా ఈ 5 ఇంద్రియాల ద్వారా, ఈ దేహము ద్వారా బయటికి వ్యక్తీకరిస్తున్నాను నేను. అట్లా ప్రతిదీ, సూర్యుడైనా అంతే, ఒక నక్షత్రమైనా అంతే. అవి వ్యక్త స్థితిలో అనాద్యంతములు కావు గాని అవి నిర్వహించు అవ్యక్త మహిమల కారణముగా దేవతా భావనకు పాత్రములై ఉన్నవి. ఎపినోమిస్ గ్రంథమున అగ్ని దేవతలు భౌతిక శరీర జీవుల కన్నా సారమూర్తులుగా, అంతర్లీన దేవతలుగా కీర్తింపబడినవి. అంటే మానవుడు దేవతలు అని ఇద్దరుగా వస్తున్నారు ఇక్కడ. దేవతలు అంటే ఏంటి? ఈ బంధ విముక్తము పొందిన వాళ్ళు. అంటే పని చేయటమే కానీ పని తమ మీద వేసుకోవటం లేదు. ఆ దైవానుభూతిలోకి వెళ్ళిన వారు, అనుభూతి చెందిన వాళ్ళు. ఈ మొత్తం సమస్తమందు ఉన్నది ఒకటే, సమస్తానికి సంబంధించిన వాళ్ళం మనం అని ఆ భావన ఎప్పుడైతే వచ్చిందో మనకి, దాని నుంచి విడిపడటం మన ద్వారా జరుగుతున్నాయి.
పని చేయటమే కానీ పని గురించిన వివరం మనం దాన్ని అంటుకోవటం అనేది లేకుండా, ఇది నా పని అనేది కాకుండా, ఈ పని యొక్క ఫలితము నాది, ఆ ఫలితం కోసం నేను ఈ పని చేశాను అన్నది కాకుండా ఒక కర్తవ్యంగా చేయటం. వాళ్ళని దేవతలు అంటున్నాం. దేవతలంతా ఏంటి? వాళ్ళు కర్తవ్యంగా చేస్తున్నారు, దైవ కార్యముగా చేస్తున్నారు. ఈ సృష్టి ముందుకు వెళ్ళటం కోసం చేస్తున్నారు వాళ్ళు. అది దైవం చూసుకుంటాడు. ముందుకు వెళ్ళడం అనేది ముందుకు వెళ్తుందో లేదో అక్కర్లేదు మనకి. దేవతలకి ఏంటి కావాలి? వాళ్ళకు ఒక పని అప్పచెప్పారు, ఆ పని చేయటం. దట్స్ ఆల్. దైవ కార్యం అంతే. ఆఫీసులో గుమాస్తా పని అప్పచెప్పారు. ఈ ఆఫీసు నేను చేస్తే, ఈ పని పూర్తి చేస్తే ఆఫీసు చాలా గొప్పదైపోతుంది, నేను పని చేయకపోతే ఆఫీసు చాలా తక్కువ స్థాయికి అయిపోతుంది అన్నదేం లేదు. నాకు పని అప్పచెప్పారు, పని చేశాను అంతే. దట్స్ ఆల్ అన్నట్టుగా అనమాట. అవి వ్యక్త స్థితిలో అనాద్యంతములు కావు గాని అవి నిర్వహించు అవ్యక్త మహిమల కారణముగా దేవతా భావనకు పాత్రములై ఉన్నవి. ఇవన్నీ విషయాలన్నీ ఎక్కడున్నాయన్నమాట? ఎపినోమిస్ అనే గ్రంథంలో ఉన్నాయి. ఇది ఎప్పుడు హెరాక్లెట్స్ అనే మరొక తత్వవేత్త ఆయన చెప్పిన విషయాలు అన్నమాట. అంతర్లీన దేవతలుగా కీర్తింపబడినవి. దీనిని సత్యము కాదనుటకు రుజువు లేదు. సృష్టి ప్రథమ కారణము, దాని నుండి వెలువడు ధర్మములు, అవి వెలువడు పథకము అను వానిని గూర్చి గ్రహింపదలిచిన వారు ప్రాచీన ద్రష్టల తత్వ దృష్టికి తల వంచవలనే గాని మరి ఒక గతి లేదు. ఎక్కువ భాగం ఏంటంటే మనకి తెలియదు కాబట్టి ఇది లేదండి అనేసేస్తాం. ఇట్లా కాదు, మనకి తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం బ్యాంకుకు వెళ్తాం, బ్యాంకుకు వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేయాలి, మన అకౌంట్లో డిపాజిట్ చేయాలి. తెలియలేదు మనకి. అక్కడ ఫారం ఉంటుంది, ఆ ఫారం పూర్తి చేయాలి. ఆ పూర్తి చేసిన ఫారము డబ్బులు తీసుకుని ఆ క్యాష్ కౌంటర్లోకి వెళ్ళాలి. క్యాష్ కౌంటర్లో ఇస్తే వాళ్ళు ఆ క్యాష్ని తీసుకుని లెక్క పెట్టుకుని ఆ ఫారంని వాళ్ళు తీసుకుని మన అకౌంట్లోకి ఆ డబ్బుని వేయటం అనేది జరుగుతుంది. మరి ఈ విషయం అంతా మనకి తెలియదు, కొత్తగా వెళ్ళాము. ఎట్లాగ చేయాలి? తెలియలేదని చెప్పి ఇంటికి వచ్చేస్తాం మనం ఆ డబ్బును పట్టుకుని. ఏదో రకంగా పక్క వాళ్ళని అడుగో, లేకపోతే ఆ బ్యాంకులో గుమస్తాలను అడుగో, ఎవరో ఒకళ్ళని అడిగి చిట్టు చివరికి అది పూర్తిగా మన అకౌంట్లోకి ఆ డబ్బు వచ్చేదాకా దాని చుట్టూ తిరుగుతూ ఆ పని పూర్తి చేసుకుని అప్పుడు బయటకు వస్తాం కదా. మనం తెలియలేదని ఆగిపోయామా? మనం లేదు కదా. అట్లాగే ఈ విషయాలన్నీ ఆధ్యాత్మిక విషయాలు, ఇవన్నీ మనకి తెలియలేదు. ఇక ఇవి అన్ని పుక్కిటి పురాణాలన్నీ ఇవన్నీ లేవు, ఇవన్నీ ఏదో చెప్తున్నారు వాళ్ళు అని దాన్ని తోసిపారేసేసి ఈ భౌతిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? భౌతికంగా మనం స్థూలానికి సంబంధించి మాత్రమే వ్యవహరిస్తూ ఉండడం వల్ల మనకి ఈ విషయాలన్నీ అవగతం కావటం లేదు. కాబట్టి ప్రాచీన ద్రష్టల తత్వ దృష్టికి తల వంచవలనే కానీ మరి ఒక గతి లేదు. అంటే తెలుసుకోవాలి, మనం తెలుసుకోవటానికి మార్గం ఏంట అనేది. అయితే తెలుసుకోవాలనే మార్గం కొంచెం అటువైపుకి వస్తే లోపల నుంచే తన్నుకొస్తుంది మీకు. ఎందుకంటే మనలో లేదంటూ లేదు ఇక్కడ. ఇప్పుడు మనలో ఏమీ జ్ఞానం లేదు. మన చుట్టూ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకే తెలుసు, మిగతా వాళ్ళు ఎవ్వరికీ తెలియదు అన్నది లేదు. సమస్త జ్ఞానము సమస్త అణువున ఇమిడి ఉన్నది. ఏ అణువు పట్టుకున్నా ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త జ్ఞానము ఇంతవరకు జరిగింది, జరగబోయేది, ఇప్పుడు జరుగుతున్నది సమస్తము దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది. మొత్తం ఒక్క అణువుని తీసుకున్న చాలు, చిన్న అణువుని, ఒక ఇసుక రేణువుని తీసుకున్న చాలు, మొత్తం విషయం బయటకు వస్తుంది దాంట్లో నుంచి. ఎందుకంటే మొత్తంలో ఉంది కాబట్టి.
మొత్తానికి వేరుగా బయటగా లేదు కదా. మన అందరము ఎక్కడున్నాము? మొత్తంలో ఉన్నాము. మొత్తంలో ఉన్నాం కాబట్టి మొత్తం మనలో ఉంటుంది అప్రయత్నంగా. సముద్రంలో చెంబు ఉంటే చెంబులో సముద్రపు నీళ్ళు ఆటోమేటిక్గా ఉంటాయి కదా. సముద్రపు నీళ్ళు అంటే ఒక బొట్టైనా కానీ సముద్రం మొత్తాన్ని వివరిస్తుంది కదా అది. సముద్రం మొత్తానికి సంబంధించినటువంటి లక్షణాలన్నీ ఒక బొట్టు చాలు మనకి. దాన్ని పరీక్ష చేస్తే మొత్తం తెలిసిపోతుంది. అట్లాగా సముద్రంలో మనం మునిగాము, మునిగి ఉన్నాం మనం. కాబట్టి సముద్రపు నీళ్లు మనలో కూడా ఉన్నాయి, చెంబులో కూడా ఉన్నాయి సముద్రపు నీళ్లు. కాబట్టి అట్లాగే మనలో సమస్త జ్ఞానము ఇమిడి ఉన్నది. నిద్రాణ స్థితిలో ఉంది, అంతే తేడా. స్థితి భేదం చేత, స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా స్థితి భేదం చేత ఈ విధంగా ఉంది. ఇది కూడా సృష్టి ప్రణాళికలో ఒక భాగము, ఆ దివ్య ప్రణాళికలో. ఆ ప్రణాళికలో భాగంగా మరలా మనం కొంత ప్రయత్నం చేసి ఇటువైపుకి రావటం, మనలో ఉన్నదాన్ని మేలుకొలుపుకోవటం. నెమ్మదిగా ఒక్కొక్కటి మేలుకొంటూ ఉంటాయి, దాని అనుభూతి చెందుతూ ఉంటాము. ఎపినోమిస్ గ్రంథకర్త దేవతల వ్యక్తమూర్తులను ఉత్తములు సామాన్యులను భేదముచే 2 విధములుగా విభజించను. ఈ 2 విధముల దేవతలలోనూ 3 తరగతులను గమనించను. అంటే ఈ విభాగాలన్నీ ఎందుకంటే మనం అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి. వారందరూ అదృశ్యమూర్తులై విశ్వమంతయును వ్యాపించి ఉన్నారు. అందు మొదటి 2 తరగతుల వారు అదృశ్యమూర్తులై వరుసగా ఆకాశమయ, అగ్నిమయ శరీరములు ధరించి ఉందరు. ఇందు 2వ వారు గ్రహ గోళములలోని అధిదేవతలు, అంటే అగ్నిమయ శరీరాలు ధరించి ఉన్నవాళ్ళు. ఇక 3వ తరగతి వారు వాయుమయ దేహములు ధరించి ఇందురు. వారును సామాన్యముగా అదృశ్యులే, కానీ అప్పుడప్పుడు కొన్ని క్షణములు దృశ్య రూపములలోనికి మంచు పొరల వలె దిగుచుందురు. వారే సూక్ష్మ శరీరములు ధరించి చరించు భూతత్వ దేవతలు. పై విధమును గమనింపబడిన దేవతా వ్యూహముల తత్వ సమన్వయముతో సామ్య ధర్మమును భోగించియే ప్రాచీనులు సృష్టిలోని ఆశ్చర్యములను గమనించి దర్శింపగలిగారు. నవీనులు కూడా ఈ మార్గమునకు సంబంధించిన పరిశీలనము చేసినప్పుడే ఈ ఆశ్చర్యములను గమనింపగలరు. దీన్ని ఏంటంటే మిరకిల్స్ అనేసి వదిలేస్తున్నారు అనమాట. దెర్ ఈజ్ నో మిరకిల్ అని మొదలు పెట్టింది. అద్భుతాలు ఏమీ లేవు. ఈ విషయాలు తెలియకపోవటాన్ని మనకి ఇవన్నీ ఇప్పుడు సూక్ష్మ శరీరాలు ధరించి చరించు భూతత్వ దేవతలు వాళ్ళు అప్పుడప్పుడు మంచు పొరల వలె దిగుచుందరు. ఏమైనా వాళ్ళ ద్వారా కొన్ని పనులు జరగవచ్చు. అవి జరిగినప్పుడు అవి సాధారణంగా మనం చేయలేం కాబట్టి అవన్నీ మహిమలుగా మనం భావిస్తున్నాం అన్నమాట. ప్రాచీనులు సృష్టిలోని ఆశ్చర్యములను గమనించి దర్శింపగలిగారు. నవీనులు కూడా ఈ మార్గమునకు సంబంధించిన పరిశీలనము చేసినప్పుడే ఈ పంచభూతాలు మొత్తం 7 భూతాలు ఉన్నాయి. అవి కూడా మనం 7 అంకె చెప్పుకున్నప్పుడు ఇవన్నీ అనుకున్నాం కదా, 7 ఉన్నటువంటివి. భూతాలు కూడా 7 ఉన్నాయి. అయితే మనకి ఇంతవరకు అందుబాటులోకి వచ్చింది పంచభూతాలు. ఇంకా 2 భూతాలు మనకి అందుబాటులోకి రావాల్సి ఉంది. అవి 6వ మూల జాతి, 7వ మూల జాతి అప్పుడు అవి బయటకు వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం 5వ మూల జాతిలో ఉన్నాం కాబట్టి ఈ 5 పంచభూతాలు మనకి అందుబాటులోకి వచ్చినాయి అన్నమాట. 5 భూతాలు: ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. అదే ఇంకా దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే 5 ఉన్నాయా? ఆకాశమే వాయువుగా మారింది, వాయువే అగ్నిగా మారింది, అగ్నే జలముగా, జలమే పృథివీగా. ఇది మనకి క్లియర్గానే కనిపిస్తుంది కదా. నీరు మంచుగడ్డ కట్టుకోవటం, నీరు, జలము, పృథివీ అనే 2 రకాలు లేవు ఇక్కడ. అట్లాగే వాయువులు నీరుగా కట్టుకోవటం, అది మనకు క్లియర్గానే తెలుస్తుంది. శాస్త్రవేత్తల ప్రయోగాల ద్వారా జలాన్ని మనం వేడి చేసినప్పుడు ఏమైంది? వాయువులుగా విడిపోయినాయి.
ఆక్సిజన్, హైడ్రోజన్ ఆ కణాలుగా విడిపోయినాయి, అణువులుగా. అవి కలిస్తే జలము, అవి విడిపోతే వాయువు. చూడండి, వాయువు అని వేరేగా, అలాగే జలమని వేరేగా లేదు. అదే ఇదిగా మారుతూ ఉన్నాయి, ఇదే ఇదిగా మారుతూ ఉన్నాయి. చివరికి ఆకాశం ఏమైంది? పృథ్వీ తత్వంగా మారింది. ఆకాశం ఎవరు? ఈ పరమాత్మ తత్వం. పరమాత్మ తత్వమే ఇక్కడ ఈ స్థూలంగా ఏదైతే ఉందో ఆ స్థూల రూపానికి వచ్చింది. అది ఇంకొకటి రావడానికి లేదు అక్కడ. ఈ విధంగా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎవరికైనా అందుతుంది. ఇది పరిశీలన చేసినప్పుడే ఈ ఆశ్చర్యములను గమనించగలరు. ఆధ్యాత్మిక భౌతిక తత్వములకు నడుమ నిరోధించుచున్న ముదురు చీకటిలో నవీన శాస్త్ర పరిశోధకులు మునిగిపోయి కన్నులు మూసుకుని ఈ యంత్రము పురింపరానిదనియు అడుగులేని అగాధము వంటిదనియు అడ్డముగా తలలూచుచున్నారు. ఇదేమీ అర్థం కావటం లేదు అన్నట్టుగా ఇది ఇంతవరకే ఉంది. స్థూలమే, సూక్ష్మము లేదు. ఆధ్యాత్మికత, ఈ భగవంతుడు, ఈ మొత్తానికి సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఒకడు ఈ మొత్తంలో వ్యాపించి ఉన్నాడు, వాడే ఇట్లా మారాడు. ఈ విషయాలు మనకు అందుబాటులో లేవు అన్నట్టుగా మనం తల అడ్డంగా ఊపుతున్నారనమాట. మనం కనిపెట్టలేం. కానీ మరి మన ప్రాచీన ఋషులు ఏం చేశారు? చక్కగా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు మొత్తం జ్ఞానాన్ని. వాళ్ళు దర్శించారు వాళ్ళు దాన్ని. కానీ దీనిని వెలిగించు దీపము వారి చేతులలోనే ఉన్నది. అంటే దానిని సూక్ష్మలోకముల వైపు ఆకాశమునకు త్రిప్పి పట్టుట మాని క్రిందికి భౌతికమును చీకటి వైపునకు ప్రసరింపజేసినచో తమ తప్పును తాము తెలుసుకొనగలరు. అంటే మనం ఎట్లాగా చూడాలి? ఎక్కడ పరిశీలించాలి? మనకి ఏది అందుబాటులో ఉందో అక్కడి నుంచి మొదలెట్టాలి. దాన్ని పరిశీలిస్తే దీనికి కారణమైనది ఏదైతే ఉందో ఇది కార్యము. మనం కారణము తెలుసుకోవాలి అంటే కార్యాన్ని పరిశీలించాలి. ఇప్పుడు కారణాన్ని మనం తెలుసుకోవాలని వీళ్ళు ఏం చేస్తున్నారు? దీపాన్ని పైకి చూపిస్తున్నారు. అదేమీ ఏమీ అంతుపట్టడం లేదు. వెలిగించు దీపము వారి చేతులలోనే ఉన్నది. దానిని సూక్ష్మలోకముల వైపు ఆకాశమునకు త్రిప్పి పట్టుట మాని, అంటే తలపైకైతే చూస్తున్నారు, ఏం కనపట్టలేదు. ఆ దీపాన్ని అటువైపు తిప్పి చూస్తున్నారు, ఏమీ అర్థం కావట్లేదు. అట్లా కాకుండా ఏం చేయాలి? క్రిందికి భౌతికమును చీకటి వైపునకు ప్రసరింపజేసినచో తమ తప్పును తాము తెలుసుకొనగలరు. ఈ భౌతికంలోనే, ఈ భౌతికం ద్వారానే, రూపము ద్వారానే, ఈ రూప జగత్తు ద్వారానే, స్థూల జగత్తు ద్వారానే ఆ సూక్ష్మాన్ని, సూక్ష్మ జగత్తుగా ఉన్నటువంటి దాన్ని మనం అనుభూతి చెందగలుగుతాం. ఆశ్రమవాసులకు ప్రాచీన ఋషుల మార్గం అవలంబించిన విద్యార్థి భౌతికమునకు ఆధ్యాత్మికమునకు నడుమగల ఈ చీకటిని వెలిగించి అందలి అంశములను గమనింపగలడు. అందుకే ఈ పద్ధతి చాలా తేలిగ్గా అర్థమయ్యేటట్టుగా నాటకీయంగా ఫ్రీమాసనరీ తీసుకొచ్చారు ప్రాచీనుడు. ప్లేటో, ముఖ్యంగా ప్లేటో, అంతకు ముందు కూడా ఉన్నాయి, వాటినే ప్లేటో ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చాడు, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు ఫ్రీమాసనరీ. ఇప్పుడు ఈమె ఐసిస్ అన్వేల్లో ఉపోద్ఘాతంలో ఎంత చక్కగా వివరంగా ఇచ్చారో చూడండి. ఎక్కడ మనం వెనకడుగు వేస్తున్నాం? ఎందుకు మనకి ప్రాచీన ఋషులకు అందినటువంటిది మనకి ఎందుకు అందుబాటులోకి రావటం లేదు? మనం ఎందుకు దాన్ని అనుభూతి చెందలేకపోతున్నాం? ఇట్లా చక్కగా సైంటిస్టులు ఏం చేస్తున్నారు, శాస్త్రవేత్తలు ఎట్లాగా పరిశోధనలు చేస్తున్నారు, ఎటువంటి భావంతో చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు,
ప్రాచీన ఋషులు ఎట్లాగా చేశారు, వాళ్ళు ఎలాగా దర్శించగలిగారు, అసలు ఉన్న విషయం ఏమిటి, ఈ సృష్టికి సంబంధించి ఉన్న విషయం ఏమిటి, దాన్ని ఎవరు అందుకోగలిగారు, ఎవరు ఇంకా అందుకోవాల్సి ఉంది, ఎట్లా అందుకోవాలి, ఇట్లా ఇంత చక్కగా వివరంగా ఇచ్చేటప్పుడు కల్లా మరి దీన్ని ఈ పద్ధతిలో మనం చదువుకోవటం లేదు. ఐసుసన్వేళ్ళు వచ్చి 1877 అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, దాదాపు 140-150 సంవత్సరాలు అయింది. కానీ మరి ఏది ఆ వెలుగుని మనం అందుకోలేకపోతున్నాం, దాంట్లో ఆమె ఇచ్చినటువంటి ఆ వెలుగు మనం అందుకోలేకపోతున్నాం. ఇది ఇట్లా ఈ పద్ధతిలో మనం జాగ్రత్తగా చదువుకుంటే అప్పుడు ప్రాచీన ఋషులు యొక్క జ్ఞానం మనకు అందుబాటులోకి వస్తుంది. శాస్త్రవేత్తలు కూడా దాన్ని చక్కగా, అంటే ప్రాచీన ఋషులు మాటల వరకే చెప్పారు, ఈ శాస్త్రవేత్తలు వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళ చేతుల్లో పరికరాలు ఉన్నాయి, ఈ పరికరాల ద్వారా వాళ్ళు దాన్ని నిరూపించగలుగుతారు. కొంచెం అటువైపుకి నెమ్మదిగా వెళ్తున్న దానికే ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఫిజిక్స్, మనకి పోయిన సంవత్సరం అంటే సంవత్సరం మారిపోయింది కదా, 2022లో ఫిజిక్స్కి సంబంధించి, భౌతిక శాస్త్రానికి సంబంధించి నోబెల్ బహుమతి ఎవరికి ఇచ్చారు, ఐన్స్టీన్ యొక్క పరిశోధన ఏదైతే ఉందో క్వాంటమ్ థియరీ, దాన్ని ముందుకు తీసుకొచ్చి మరింతగా దాన్ని మెరుగుపరిచి ఆ పరిశోధన చేసినందుకు గాను వాళ్ళకి నోబెల్ బహుమతి ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళ పరిశోధన వల్ల ఏమైంది, మనం ఈ భారతీయ ఋషులు దర్శించినటువంటి అద్వైత సిద్ధాంతం, అట్లాగే శంకరాచార్యులు వారు మనకు అందించినటువంటి అద్వైత సిద్ధాంతం, ఈ సృష్టి ఒక కళ లాంటిది, సృష్టికర్త యొక్క కళ ఈ సృష్టి, ఇదంతా ఒక డ్రీమ్, మనం కళలో ఉన్నాము, మెలకువ వచ్చిందా ఈ కళ కరిగిపోతుంది అన్నట్టుగా అన్నమాట. మనకు మామూలుగా అది అనుభవం ఉంది కదా, చాలా కళలో ఎవరో మనల్ని వెంటాడుతూ ఉంటారు, చాలా భయంతో పరిగెత్తుతూ ఉంటాం, మనం పారిపోతూ ఉంటాం, మనల్ని ఎవరు రక్షిస్తారా అని అటు ఇటు చూస్తుంటాం, మనల్ని కొట్టడానికి ఎవరో వస్తుంటారు, మనం తప్పించుకుని పారిపోవటానికి ప్రయత్నం చేస్తుంటాం, భయంతో అరుస్తూ. సడన్ గా మెలకువ వచ్చింది, ఇంకేది మనల్ని వెంబడించే వాళ్ళు లేరు, మనకు ఆ భయము లేదు, మనం పరిగెత్తిపోవటము లేదు, మొత్తం మారిపోయింది, ఏం లేదు అక్కడ. అట్లాగా ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నాం, ఎందుకు అట్లాగా చెప్పారు, ఇదంతా కలలాంటిది అని. ఇప్పుడు మనం వ్యతిరేక పద్ధతిలో ఉండడం వల్ల ఇదంతా ఒక కళగా ఉందన్నమాట. ఎప్పుడైతే మనం ఇది నిజాన్ని, యథార్థ స్థితిని గ్రహించగలుగుతామో, ఈ సృష్టికి సంబంధించిన యథార్థతని గ్రహించగలుగుతామో, నేను అన్నది ఏదైతే ఉందో ఆ నేను గురించిన స్వస్వరూప జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఈ భేదం అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఈ అనేకత్వము, ఈ భిన్నత్వము మొత్తం కళలో కరిగిపోయినట్టు కరిగిపోతుంది. అందుకు చెప్పింది, అంతేగాని ఇప్పుడు ఈ మొత్తం ఇప్పుడు మనకి ఏదైతే చూస్తున్నామో ఇదంతా పోతుందని కాదు, దీని పట్ల ఉన్న భావం అది కళలాగా కరిగిపోతుంది. కళ మెలకు వస్తే కళ ఎలాగా కరిగిపోతుందో, మన స్వస్వరూప జ్ఞానం రాగానే ఇవే పరిసరాలు, ఇవే వ్యక్తులు, రమణ మహర్షికి మన అందరం ఉన్నాం కదా, కానీ ఆయన చూసే దృష్టి వేరు, మనం చూస్తున్న దృష్టి వేరు. మనమేమో కళలో ఉన్నాము, నిద్రాస్థితిలో కలగంటున్నాం మనం. ఆయన మెలకువగా ఉంచాడు, మెలకువలో మొత్తాన్ని చూస్తున్నాడు ఆయన. మేల్కాంచి సమస్త ముందు ఉన్నటువంటి ఒకే ఒకడే ఎవరైతే ఉన్నారు వాడిని దర్శిస్తూ ఆయన జీవితాన్ని గడిపాడు ఆయన. వాళ్ళకి మనకి ఆయనేమో కళలో నుంచి మేల్కాంచాడు, అని కళ లేదు ఆయనకి, యథార్థ స్థితిలో ఉన్నాడు. మనము నిద్రాణ స్థితిలో కళలో ఉన్నాము. భిన్నత్వము అనేకత్వము అంటే కళ లాంటిది అని, అది భావంలో ఉంది తప్పితే వాస్తవంగా ఇక్కడ మనమేమి కలగంటము అంటే ఇదంతా పోతుంది అని కాదు. అట్లాగా ఆ విధంగా వాళ్ళు రుజువుపరిచారు, దాని దగ్గరికి వచ్చారు. ఈ ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి క్వాంటమ్ థియరీని
అంటే వాళ్ళు మాకు ఐన్స్టీనే చెప్పాడు E = mc². అంటే E అంటే ఎనర్జీ, M అంటే మ్యాటర్. ఎనర్జీనే మ్యాటర్గా మారుతుంది, మ్యాటరే మళ్ళీ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇవి ఎనర్జీ మ్యాటర్గా, మ్యాటర్ ఎనర్జీగా కన్వర్షన్లో కాంతి వేగము మనకు ఉపయోగపడుతుంది. c² అంటే కాంతి వేగానికి సంబంధించింది. అది ఆ కాంతి వేగం యొక్క స్క్వేర్. దాని ద్వారా ఇది అట్లాగా, అది ఇలాగా, నీరు మంచుగడ్డ కట్టినట్టు, మంచుగడ్డ నీరుగా మారినట్టుగా. కాబట్టి కొత్తదేం లేదు కదా ఇక్కడ, ఒకటే ఇంకో రూపం తీసుకుంది అంతే. ఆ విషయం మనకు అర్థమైందంటే ఇంకా మనం కళలో నుంచి, మనం నిద్రలో నుంచి మేలుకు ఉంచుతాం. ఈ కళ పోతుంది, ఈ అనేకత్వం పోతుంది. కళ పోయిందంటే, కళ కరిగిపోయిందంటే అర్థం ఏంటి? అనేకత్వము, భిన్నత్వము పోయి ఆ ఏకత్వంలోకి వచ్చేస్తాం. సో ఇప్పుడు ఇంకా సనాతన సంకేతములు అని చెప్పి అది మనం రేపు చెప్పుకుందాం. మరి ఆ ఉపోద్ఘాతంలో, ఐసిస్ అన్వేల్డ్ యొక్క ఉపోద్ఘాతంలో ఎన్ని విషయాలు మనకి అందుబాటులోకి తెచ్చారు చూడండి. ఈ విషయాలు అర్థమైతే కానీ మనం సీక్రెట్ డాక్టర్లోకి వెళ్ళడానికి, సీక్రెట్ డాక్టర్లో వచ్చిన సృష్టి అమెరికా కూర్పు మనం అర్థం కావటానికి పూర్తిగా ఇది ఉపయోగపడుతుంది. అందుకని మనం చివరిలో ఇచ్చింది మళ్ళీ చూడండి, ముందే ఇవ్వలేదు. ముందేమో సీక్రెట్ డాక్టర్లో ఉన్న విషయాలను చెప్పుకుంటా వచ్చి అక్కడక్కడ విసిరేసినట్టుగా ఉన్నాయి, వాటిని ముందు చదవండి, వాటిని గ్రహించండి, వాటిని అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. అది అయిపోయాక మళ్ళీ వెనక్కి వెళ్ళండి, ఐసిస్ అన్వేల్డ్ దగ్గరికి వెళ్ళండి. దాంట్లో 2వ సంపుటంలో 12వ చాప్టర్, చివరి అధ్యాయము 12వ అధ్యాయంలో మొదట్లోనే ఇచ్చాను 10 అంశములు అని. ఆ 10 అంశాలు సంక్షిప్త అంశములు, వాటిని చదవండి. ఇప్పుడేంటి, మనం ఉపోద్ఘాతంలో ఏవైతే ఇవ్వబడ్డాయో ఈ 2 వాల్యూమ్స్కి సంబంధించి ఉపోద్ఘాతంలో ఎట్లాగా ఇచ్చారో అవే విషయాలు మరలా 10 సంక్షిప్త అంశాల్లో కూడా ఇంకొంచెం మెరుగ్గా. ఈ 10 మనమేమో ఉపోద్ఘాతం ఎప్పుడు ఇంకా మనం చదవటం ప్రారంభించలేదు, ఇంకా ఐసిస్ అన్వేల్డ్ని చదవక ముందు ఉపోద్ఘాతం అని ముందు ఇచ్చారు. ఉపోద్ఘాతం చదివిన తర్వాత అప్పుడు అసలు టెక్స్ట్లోకి వస్తాం మనం. ఇప్పుడు ఈ సంక్షిప్త అంశాలు ఎక్కడ ఇచ్చారు? ఈ 2 టెక్స్టులు చదివిన తర్వాత, ఈ 2 వాల్యూమ్స్, ఈ 2 సంపుటాలు మనం చదివి పూర్తి చేసిన తర్వాత ఈ మొత్తం యొక్క సారం, మొత్తంలో ఏమైతే ఇవ్వబడిందో వాటి యొక్క సారాన్ని పిండి ఈ 10 అంశాలుగా మనకి చిట్ట చివరిలో ఇచ్చారనమాట. అంటే ప్రారంభము అంతము అన్నట్టుగా ఈ రెండింటిని మనం చూసేటప్పటికి ఇక్కడ ఏమైంది, మనకి ఐసిస్ అన్వేల్డ్ సమగ్రంగా మనం అర్థం చేసుకున్నట్టుగా అవుతుంది. అందుకని మనం ఈ ఉపోద్ఘాతాన్ని మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అయిపోయితే రేపటికి అయిపోతుంది. అప్పుడు మనం 10 సంక్షిప్త అంశాల్లోకి వెళ్తాము. అప్పుడు క్లియర్గా మనకి స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది ఐసిస్ అన్వేల్డ్ పట్ల. ఓకే, ఈరోజు ముగిద్దాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. ఏంటి సీక్రెట్ డాక్టర్ ఐసిస్ అన్వేల్డ్ అంటే అవి ఒక ఉపనిషత్తులు లాంటివి, అవి ఒక వేద గ్రంథాలు లాంటివి, ఒక బైబిల్ ఖురాన్ లాంటిది. అయితే వీటిల్లో మనం ఏంటంటే భౌతిక విషయాల పట్ల అంతగా వివరం ఉండదు. దీంట్లో ఈ భౌతికానికి ఆధ్యాత్మికకి సమన్వయం చేస్తూ
దేన్ని ఇక్కడ తీసేయడం లేదు, అన్ని ఆల్ ఇంక్లూసివ్, సమస్తము ఆయన యందు జరుగుతూ ఉన్నది అన్న భావంలోకి మనల్ని తీసుకొస్తుంది అన్నమాట ఈ 2 గ్రంథాలు. ఓకే సార్, మరలా రేపు